ಶ್ರೀ ಹರಿವಾಯು ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣು ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಂ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರೂಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. వెనుకటి పాఠమునందు హరికథామృత సారములో వ్యాప్తి సంధి అందు 4వ పద్యాన్ని చెప్పుకున్నాం. ಶ್ರವಣ ನಯನ ಘ್ರಾಣ ತ್ವಗ್ರಸ ನಿವುಗಳಳು ವಾಕ್ಪಾಣಿ ಪಾದಾದ್ಯವಯವಗಳಳು ತದ್ಗುಣಗಳೊಳು ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಪ್ರವಿತತನು ತಾನಾಗಿ ಕೃತಿಪತಿ ವಿವಿಧ ಕರ್ಮವ ಮಾಡಿಸಿ ಭವಕ್ಕೆ ಕಾರಣನಾಗಿ తిరుగుసుతిహను ತಿಳಿಸದలే అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 5వ పద్యం. ಗುಣಿ ಗುಣಗಳೊಳಗಿದ್ದು ಗುಣ ನೆನಿಸುವನು, ಗುಣಬದ್ಧನಾಗದೆ ಗುಣಜ ಪುಣ್ಯ ಫಲ ಬ್ರಹ್ಮಾದಿ ಚೇತನಕ್ಕೆ ಉಣಿಸುತ್ತ ಅವರೊಳಗಿದ್ದು ರುಜಿನಾರ್ದನ ಚಿದಾನಂದೈಕ ದೇಹನು ಕೊನಿಗೆ ಸಚರಾಚರ ಜಗದ್ಭುಕುವೆನಿಪನವ್ಯಯನು. ಪದಚ್ಛೇದము. ಗುಣಿ ಗುಣಗಳೊಳಗೆ ಇದ್ದು ಗುಣನು ಎನಿಸುವನು, ಗುಣಬದ್ಧನಾಗದೆ ಗುಣಜ ಪುಣ್ಯ ಫಲ ಬ್ರಹ್ಮಾದಿ ಚೇತನಕ್ಕೆ ಉಣಿಸುತ್ತ ಅವರೊಳಗಿದ್ದು ವೃಜಿನಾರ್ದನ ಚಿದಾನಂದೈಕ ದೇಹನು ಕೊನೆಗೆ ಸಚರಾಚರ ಭುಕುವು ಎನಿಪನು ಅವ್ಯಯನು. ఇక ప్రతిపదార్థం. గుణి గుణಗಳೊಳಗೆ. గుణి అంటే గుణము కలిగినటువంటి పదార్థము గుణి అని పిలువబడుతుంది. అంటే గుణము కలిగినటువంటి పదార్థమునందు గుణి, గుణಗಳೊಳಗೆ మరియు గుణములందు ఇద్దు అంటే ఉండి, గుణను అంటే గుణము కలిగినటువంటి పదార్థమునందు గుణి అని పిలువబడుతూ, గుణమునందు ఉండి గుణము అని పిలువబడుతూ ఎనిసువను అని పిలువబడును. ಗುಣಬದ್ಧನಾಗದೆ
గుణియందున్నా గుణమునందున్నా వాటి గుణముల చేత బద్ధుడు కాకుండా ఉంటాడు. గుణజ అంటే గుణము నుండి పుట్టిన. గుణజ అంటే గుణము నుండి పుట్టిన. గుణము 3 విధములు, సాత్విక రాజస తామసములు. ఆ గుణముల వలన పుట్టిన పుణ్య ఫల, పుణ్యము అపుణ్యము అంటే పుణ్య పాపముల ఫలములను బ్రహ్మాది చేతనకే, బ్రహ్మయే మొదలైనటువంటి జీవులకు ఉణిసుత, వారు అనుభవించేటట్లుగా చేస్తూ, అవరొళగిద్దు వారి లోపల ఉండి, వారి బ్రహ్మాది జీవుల లోపల ఉండి పుణ్యాపుణ్య ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తూ, వృజినార్దన అంటే పాపనాశకుడు అని అర్థం. పాపనాశకుడు చిదానందైక దేహను అంటే జ్ఞానానందములే స్వరూపముగా దేహముగా కలిగినటువంటి వాడు. కొనెగే అంటే ఆత్యంతిక ప్రళయకాలమునందు సచరాచర జగత్, చర అచర, చర అంటే జంగమాత్మకమైన, స్థావర అంటే అచలమైనటువంటిది అంటే చరాచరాత్మకమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తును భుకువు అంటే భుజించేటటువంటి వాడు, ఎనిపను అనిపించుకుంటాడు అని పిలవబడుతాడు. వాడు ఎటువంటి వాడు? అవ్యయను అంటే నాశరహితుడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం, గుణియందు గుణము కలిగినటువంటి పదార్థమును గుణి అంటారు. గుణియందు గుణమునందు వాటిలో ఉంటూ గుణ అని పిలవబడుతూ గుణబద్ధుడు కాకుండా ఆ గుణముల చేత పుట్టేటటువంటి పుణ్య ఫలములను బ్రహ్మాది జీవులకు ఇస్తూ వారు అనుభవించేటట్లుగా చేస్తూ ఉండేటటువంటి వాడు వారిలో ఉండి. ఇక వీడు వృజినార్దనుడు అంటే పాపనాశకుడు. అంతేకాకుండా జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు. ఆత్యంతిక ప్రళయమునందు చరాచరాత్మకమైనటువంటి సమస్త జగత్తును తన ఉదరములో ఉంచుకొని జగద్భుక్ అని పిలవబడేటటువంటి వాడు. ఇంకా అవ్యయుడు. ఈ జగత్తంతయు నాశం ఉన్నటువంటిదైతే వీడు అవ్యయుడు, నాశరహితుడు భగవంతుడు. ఇది తాత్పర్యం. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణను చూద్దాం. మనకు ಗುಣಗಳೊಳಗಿದ್ದು ಗುಣ ಎನಿಸುವನು అని చెప్తూ ఉన్నాం మనం. ఇక్కడ గుణి అని అంటే మనం మొదటే చెప్పుకున్నట్లుగా గుణము కలిగినటువంటి పదార్థమును గుణి అని అంటారు. ఆ గుణి యందు ఇతను భగవంతుడు ఉంటూ ఉన్నాడు కాబట్టి వాడు గుణి అని పిలవబడుతూ ఉన్నాడు. పిలవబడుతూ తరువాత మనకు ఈ జీవుల లింగదేహము గుణయుక్తమైనటువంటిది. జీవునికి మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా 4 దేహాలు ఉన్నాయి. ఒకటి స్వరూపదేహము, దానిని అంటికొని ఉన్నటువంటిది లింగదేహము, దానిపైన కంటికి కనబడినటువంటి సూక్ష్మదేహము అనిరుద్ధ దేహము, దానిపైన కంటికి కనబడేటటువంటి దేహము స్థూలదేహం. తను చతుష్టయగలు అని ముందు పద్యంలో మనకు వస్తుంది. కాబట్టి ఈ జీవుడు లింగదేహమును కలిగి ఉన్నాడు. ఆ లింగదేహము గుణమును కలిగినటువంటిది ఉన్నది. అంటే ఇక్కడ లింగదేహమునందున్న జీవుని స్వరూపమునే గుణి అని అంటూ ఉన్నారు. తర్వాత ఈ లింగదేహమునే గుణము అని చెబుతున్నారు అని సంకర్షణ వడయ తీర్థుల వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే గుణి అంటే జీవుడు, గుణము అంటే లింగదేహము.
గుణి గుణము అని పిలవబడేటటువంటి వీటి యందు భగవంతుడు ఉండి గుణము అని పిలవబడుతున్నాడు అని మనకు సంకర్షణ వడయ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు. ఏ పదార్థమైనా అంతే. ఉదాహరణకు భూమి, పృథివీ ఉన్నది. పృథివీ తత్వము అంటే ధర్మం ఏమిటి? గంధము అంటే వాసన. అంటే వాసన కలిగినటువంటిది వాసన గుణమైతే వాసన కలిగినటువంటిది భూమి. అప్పుడు ఈ గుణము కలిగినటువంటిది గుణి. అంటే వాసన అనేటటువంటి గుణమును కలిగినటువంటిది భూమి, అది గుణి అయినది. వాసన గుణము కాబట్టి అది గుణమైనది. ఈ విధంగా ఇక్కడ లింగదేహాన్ని గుణము అని చెబుతూ ఉన్నారు. లింగదేహమునందున్నటువంటి స్వరూపాన్ని గుణి అంటూ ఉన్నారు అని సంకర్షణ వడయ తీర్థుల వారు చెబుతూ, అదేవిధంగా అన్ని పదార్థముల యందు కూడా భగవంతుడు గుణముల యందు ఉండి గుణము అని పిలవబడుతూ ఉన్నాడు భగవంతుడు అని మనకు చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఇక గుణజ పుణ్యాపుణ్య ఫల బ్రహ్మాది చేతనకే ఉణిసుత అవరొళగిద్దు. ఇక్కడ గుణజ అంటే గుణము చేత పుట్టినటువంటి పుణ్య అపుణ్య ఫలములను. గుణము అంటే త్రివిధ గుణములు, సాత్విక రాజస తమో గుణములు. కాబట్టి భగవంతుడు సాత్విక గుణమునందు సత్వశబ్దవాచ్యుడై సాత్విక శబ్దవాచ్యుడై సాత్విక జీవరాశుల యందు ఉండి సాత్విక కర్మలను తాను చేసి వారి చేత ఆచరింపజేస్తూ సాత్విక గుణము చేత వారు చేసినటువంటి వారు పొందినటువంటి పుణ్య ఫలములను వారి యందు తాను ఉండి సాత్విక జీవుల యందు ఆ పుణ్య ఫలములు వారు అనుభవించేటట్లుగా చేస్తున్నాడు. అలాగే తామస జీవుల యందు తామస శబ్దవాచ్యుడై వారి చేత తామస కర్మలను ఆచరించేటట్లుగా చేసి దాని వలన ప్రాప్తమయ్యేటటువంటి పాప ఫలములను వారికి అనుభవానికి తెచ్చిస్తున్నాడు. ఇక్కడ తామస ప్రచురుడైనటువంటి కలికి సర్వోత్కృష్టమైనటువంటి పాప ఫలాన్ని అనుభవానికి తెస్తూ ఉన్నాడు భగవంతుడు. అదేవిధంగా రజోగుణస్థులు ఈ రజోగుణము వలన కలిగేటటువంటి పుణ్య పాప ఫలములను రజోగుణస్థుల యందు ఉండి వారి చేత ఆ కర్మలను చేయించి ఆ పాప పుణ్య ఫలములను వారు అనుభవించేటట్లుగా చేస్తూ ఉన్నాడు భగవంతుడు వారిలోనే ఉండి. దానినే గుణజ పుణ్యాపుణ్య ఫల బ్రహ్మాది చేతనకే ఉణిసుత అవరొళగిద్దు అని మనకు స్పష్టంగా జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక వృజినార్దన అంటే పాపనాశకుడు అని మనం చెప్పుకున్నాం. ఈ వృజిన ప్లస్ అర్దన వృజినార్దన. వృజిన అంటే పాపము, అర్దన అంటే నాశకుడు. మొత్తానికి వృజినార్దన అంటే పాపనాశకుడు అని. మనకు ఈ వృజిన శబ్దానికి బృహద్భాష్యంలో వృజినం వ్రజనం దుఃఖం క్లేశో బాధేతి చ ఉచ్యతే ఇత్యభిధానం. వృజినము అంటే వృజినము, వ్రజనము, దుఃఖము, క్లేశము, బాధ అని చెప్పబడింది. కాబట్టి వృజిన అంటే పాపము, అర్దన పాపాన్ని నాశనము చేసేటటువంటి వాడు. కాబట్టి భగవంతునికి వృజినార్దన అంటూ ఉన్నారు. ఎవరి పాపములను నాశనం చేస్తాడు? ఎవరైతే తన భక్తులు ఉన్నారో, తన భక్తులై ఉండి వారు తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మ ఫలములను, ఆ పాపములను వాడు నాశనం చేస్తాడు. అందుకే మనము పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా ద్వంద్వ కర్మలను మనం భగవంతునికి చివరగా కృష్ణార్పణమస్తు అని సమర్పిస్తూ ఉన్నాం. సమర్పించాలి. అయ్యా, నా చేత నీవు చేయించినటువంటి ఈ కర్మను మనం సంధ్యావందనం చేస్తూ చివరికి యస్య స్మృత్యాచ అని చెబుతూ
ఈ సంధ్యావందనం అనేటటువంటి కర్మను, నా చేత చేయించబడినటువంటి ఈ కర్మను నీకు నేను, ఆ భారతీపతి అంతర్గతుడైనటువంటి నీకు నేను సమర్పిస్తున్నాను అని చెబుతూ కృష్ణార్పణమస్తు అని చెబుతూ ఉన్నాం. ఎవరు చెప్పినా అందరూ కృష్ణార్పణమస్తు అని అంటారు, కానీ ఎవరు రుద్రార్పణమస్తు, గణేశార్పణమస్తు అని ఎవరు ఏ కర్మ చేసినా చివరికి శ్రీకృష్ణార్పణమస్తు అని అంటారు. ఎందుకు అంటే వాడు వృజినార్దనుడు. ఎందుకు? పాపనాశకుడు. వృజినార్దనుడు కృష్ణార్పణమస్తు అంటే ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కృష్ణార్పణ, కృష్ణ, హే కృష్ణ నీకు అర్పణము అగుగాక ఈ కార్యము. కృష్ణ అంటే కర్షతీతి కృష్ణ అని, అంటే మనము కర్మ చేసినప్పుడు మనము మనుష్యులం కాబట్టి, దోషభూయిష్ఠులం కాబట్టి, మనలో ఉన్నటువంటి ఆ దోష కర్మ చేత మనకు ఆ కర్మల యందు దోషములుంటాయి. దోషభూయిష్టమైనటువంటి మనము చేసినటువంటి, మన చేత భగవంతుడు చేయించినటువంటి ఆ కర్మను భగవంతునికే సమర్పించినప్పుడు, ఆ కృష్ణునికి సమర్పించినప్పుడు భక్తితో వాడేం చేస్తాడయ్యా, నా భక్తుడు తాను చేసినటువంటి నేను చేయించబడినటువంటి ఆ కర్మను నాకే సమర్పిస్తున్నాడని చెప్పి ఆ కర్మలో ఉన్నటువంటి దోష లోపములను వాడు ఆకర్షించి తీసివేసి తాను స్వీకరించి ఆ పుణ్య ఫలాన్ని మాత్రం మనకిస్తాడు. ఆ పాపముల ఫలాన్ని దుష్టులకిస్తాడు. అందుకే మనం కృష్ణార్పణమస్తు అని సమర్పించాలి. ఎందుకు? మనము చేసినటువంటి కర్మలో ఉన్నటువంటి దోషములను వాడు కర్షించి తీసివేసి వాడు స్వీకరించి పుణ్యాన్ని మాత్రం మనకిస్తాడు. కాబట్టి వానికి కృష్ణార్పణమస్తు అని సమర్పిస్తున్నాం. ఎందుకు అంటే వాడు పాపనాశకుడు, వృజినార్దన అని చెప్తూ ఉన్నారు. ఇక చిదానందైక దేహను, చిత్ ఆనంద, చిదానంద, చిత్ అంటే జ్ఞానము, ఆనందము అంటే ఆనందము, జ్ఞానానందములే దేహముగా, చిదానందములే దేహముగా కలిగినటువంటి వాడు, స్వరూపముగా కలిగినటువంటి వాడు, జ్ఞానము ఆనందములే దేహముగా కలిగినటువంటి వాడు. నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే, కళ్యాణ గుణములకు ముఖ్య ఆశ్రయమైనటువంటి వాడు, లేదా కళ్యాణ గుణములనే దేహముగా కలిగినటువంటి వాడు. వందే గోవిందం ఆనంద జ్ఞానదేహం, వందే గోవిందం ఆనంద అంటే జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి గోవిందునికి నమస్కరిస్తాను అని చిదానందైక దేహం అని ఆ శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నది, దానినే ఇక్కడ జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి భగవంతుడు. కొనెగే సచరాచర జగద్భుక్ ఎనిప. కొనెగే అంటే ఆత్యంతిక ప్రళయం భాగవతంలో చెప్తూ ఉన్నది. ఆత్యంతిక ప్రళయం వచ్చినప్పుడు చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తు అచలమైనటువంటి పర్వతములు జడ పదార్థములతో ఉంటూ ఉన్నది. చరము అంటే చలించేటటువంటి జీవము ఉండేటటువంటి జీవులతో కలిసి ఉంటూ ఉన్నది. కదలలేనటువంటి అచలమైనటువంటి ఒకే చోట స్థావరంగా ఉన్నటువంటి చెట్లు మొదలైనటువంటి, అంటే చేతనాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తును ఈ ఆత్యంతిక ప్రళయకాలమునందు తన కడుపునందు ఉదరమునందు పెట్టుకొని రక్షిస్తాడట. అందుకే జగద్భుక్ అన్నారు. సచరాచర జగద్భుక్ ఎనిప అంటే జగద్భుక్ అని పిలువబడేటటువంటి వాడు అని చెబుతూ ఉన్నారు. ఇక భగవంతుడు భగవద్గీతలో చెబుతూ ఉన్నాడు, న తదస్తి వినా యత్ స్యాత్ మయాభూతం చరాచరం. నా నుండి కాకుండా ఏ వస్తువైతే ఉండవచ్చో
అటువంటి చరాచర వస్తువు ఇంకొక్కటి లేదు. అంటే నన్ను కాకుండా ఏ వస్తువు కూడా లేదు, అంతయు నేనే. అంతయు నీవే శ్రీహరి పుండరీకాక్ష అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా అంతయు వాడే అవుతున్నాడు. వాడు లేకుండా ఏ వస్తువు, అది చరాచర వస్తువు ఏదైనా వాడు లేకుండా ఇంకొక వస్తువు లేదు. అంటే ఈ చరాచరాత్మకమైనటువంటి చేతనాచేతనాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తును ప్రళయకాలమునందు తన ఉదరమునందు అతడు పెట్టుకొని రక్షించి తరువాత మళ్ళీ సృష్టించేటప్పుడు మళ్ళీ సృష్టిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు జగత్తును తినేటటువంటి వాడు అని మనకు అర్థం చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ దీనినే విశ్వభుక్ అని చెబుతూ ఉన్నారు. ఈ విశ్వమును భుజించేటటువంటి వాడు అని అర్థం. వాడు విశ్వభోక్త కాబట్టి వాణ్ణి తైత్తిరీయోపనిషత్తు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని చెబుతూ ఉన్నది. అద్దనేటటువంటి ధాతువు నుండి అన్న శబ్దం వచ్చింది కాబట్టి అద్దనేటటువంటి ధాతువునకు తినటము అని అర్థము. వాడు విశ్వభోక్త కాబట్టి శ్రీహరికి అన్నము అనేటటువంటి పేరు కూడా ఉంటూ ఉన్నది అని మనకు చెబుతూ ఉన్నారు. మొత్తానికి వాడు విశ్వభుక్ అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా అవ్యయుడు అంటే వ్యయము అంటే నాశము, అవ్యయము అంటే నాశరహితుడు. అంటే వాడు ప్రళయకాలమునందు చరాచరాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తు అంతా నాశమైపోయి ఏమీ కనబడకుండా ఉంటుంది. ఈ జగత్తు అనేటటువంటిది నాశము కలిగినటువంటిది. అయితే సమస్త జగత్తంతా నాశమైపోయిన నాశము లేనటువంటి వాడు అవ్యయుడు, వ్యయము లేనటువంటి వాడు కాబట్టి వాడు అవ్యయుడు, అవ్యయను అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుణ్ణి శాస్త్రబద్ధమైనటువంటి అన్ని విశేషణములతో ఏమని వృజినార్దన చిదానందైక దేహను చరాచర సచరాచర జగద్భుకు అవ్యయ అని ఈ విశేషణములతో భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ, భగవంతుడు గుణి గుణములందు అన్నింటా తాను ఉంటూ, అంటే ఇది వ్యాప్తి సంధి. భగవంతుని వ్యాప్తిత్వాన్ని అనేక విధాలుగా అనేక పద్యాలలో శాస్త్రమునందు వేదములందు పురాణములందు భగవంతుని వ్యాప్తిత్వము ఎలా వివరించబడిందో దానిని ఇక్కడ వీళ్ళు చెబుతూ ఉన్నారు. కాబట్టి గుణి గుణములందు ఉంటూ వాడు గుణి గుణ అని పిలువబడుతూ గుణబద్ధుడు కాకుండా, అంటే గుణముల చేత బద్ధుడు కాకుండా, బంధింపబడకుండా, ఆ గుణముల చేత పుట్టినటువంటి పుణ్యాపుణ్య ఫలములను బ్రహ్మాది జీవులకు వాళ్ళలో ఉంటూ వాళ్ళను అవి ఫలములు అనుభవించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది మళ్ళీ ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే గుణబద్ధనాగదే అనేటటువంటి ఒక విశేషణాన్ని ఇచ్చారు. గుణములందు ఉన్న సాత్విక రాజస తామస గుణములందు తాను ఉన్న ఆ సాత్విక రాజస తామస గుణముల చేత వీడు బద్ధుడు కాడు, బంధింపబడడు. మనం అలా కాదు. మనం ఎక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మనము ప్రభావితులమై వాటికి బద్ధులమైపోయి బందీలమైపోతాము. అయితే భగవంతుడు వాడు ఎక్కడ ఉన్నా ఇక్కడ గుణముల చేత బద్ధుడయ్యేటటువంటి వాడు, బంధితుడయ్యేటటువంటి వాడు ప్రాకృతుడు.
అయితే భగవంతుడు ఆ ప్రాకృత గుణములు లేనటువంటి వాడు, నిర్లిప్తుడు, నిరంజనుడు వాడు. అయితే ప్రాకృత గుణములు కలిగినటువంటి చరాచరాత్మకమైనటువంటి జగత్తునందు సమస్త అధిష్టానములందు భగవంతుడు ఉన్నా, భగవంతుడు లేని చోటు లేదు. వాడు అన్ని చోట్ల ఉన్నా, దోషభూయిష్టమైన అధిష్టానమైన, దోషము లేనటువంటి మంచి అధిష్టానమైన ఏ అధిష్టానమునందున్నా ఆ అధిష్టానము యొక్క గుణములు, దోషములు భగవంతునికి అంటవు. అన్ని అధిష్టానములందు వాడు సమానంగా ఉంటాడు. అందుకే భగవంతునికి సమా అని పేరు, అంటే సముడు. ఇదే విషయాన్నే భగవద్గీత మనకు చెబుతూ ఉన్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీ హస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః అని. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఉత్తమాధిష్టానము, తర్వాత గోవు, తర్వాత ఏనుగు, తర్వాత కుక్క మాంసాన్ని తినేటటువంటి వాడు. ఈ విధంగా ఉత్తమ అధిష్టానమునందున్న, నీచ అధిష్టానమునందు భగవంతుడు ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి జ్ఞానులు సమదర్శినః సమానంగా చూస్తారు. అంటే ఉత్తమాధిష్టానమైనటువంటి విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణునిలో ఉన్నటువంటి భగవంతుడు ఎక్కువ, కుక్క మాంసాన్ని తినేటటువంటి వాని యందున్నటువంటి భగవంతుడు తక్కువ అనేటటువంటి తారతమ్యము, భేదము లేకుండా ఉత్తమ నీచాధిష్టానములందున్నటువంటి భగవంతుడు సమానుడు, వానిలో భేదము లేదు. వానిలో ఉన్న భగవంతుడు ఒకడే, కుక్కలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే. అందుకే అన్నారు, మమస్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. నా బింబరూపి భగవంతుడైనటువంటి నా స్వామి నీవే అందరికీ పతివి, అంటే ప్రభువువి. ఇదే దాసుల వారు ఎన్నస్వామి నీ సర్వస్వామి భిన్నరహిత నిఖిల జగదంతర్యామి అని చెబుతూ ఉన్నారు. అంటే నా స్వామి సర్వత్ర వ్యాప్తుడై ఉన్నావు, అందరిలో ఉన్నావు, నాలో ఉన్న నీవు, అందరిలో ఉన్న నీవు అంతయు ఒక్కటే. నీ అన్ని రూపములందు భేదము లేదు, అభేదమున్నది. కాబట్టి ఏ అధిష్టానములో ఉన్నా, అందుకే అన్నారు గుణగడొಳಗಿದ್ದು గుణ నెనిసువను గుణబద్ధనాగదే. ఎక్కడ ఉన్నా గుణముల చేత వాడు బద్ధుడు కాకుండా వాడు స్వతంత్రంగా ఉండేటటువంటి ఆ భగవంతుడు సముడు, శబ్దవాచ్యుడు. అందుకే నిర్దోషం సమం బ్రహ్మ, దోషరహితుడైన బ్రహ్మశబ్దవాచ్యుడైనటువంటి విష్ణువును సమశబ్దవాచ్యుడుగా తెలియాలి అని సూత్రభాష్యము మనకు తెలుపుతూ ఉన్నది. అంతేకాకుండా ఉత్తమ నీచాధిష్టానములందు భగవంతుడు ఉన్నా వాటిలో సమానంగా ఉండేటటువంటి విష్ణురూపుడు భగవంతుడు. అందుకే వాణ్ణి చిదానందైక దేహను, జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు అని జగన్నాథదాసుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ పద్యమునందు జగన్నాథదాసులు భగవంతుని వ్యాప్తిత్వాన్ని ఈ విధంగా వివరిస్తూ అతను ఇంకా ఏం చెబుతూ ఉన్నారు అంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నా వాడు సమశబ్దవాచ్యుడు. ఆయా అధిష్టానముల యొక్క లోపములు, దోషములు, గుణములు ఏవి వానికి అంటనటువంటి అప్రాకృతుడైనటువంటి వాడు అవ్యయుడు, సమశబ్దవాచ్యుడు, చిదానందైక దేహము కలిగినటువంటి వాడు అని భగవంతుణ్ణి వివరిస్తూ భగవంతుని వ్యాప్తిత్వాన్ని ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మీకు వాడు విశ్వభుక్ అనే దానికి ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభు అవ్యయః అని భగవంతుణ్ణి ఈ జగత్తంతయు తినేటటువంటి వాడు అని వానికి విశ్వభుక్ అనేటటువంటి విషయానికి ప్రమాణాన్ని చెప్పారు అని చెబుతూ ఈ పద్యాన్ని ఈ రోజుతో ముగిస్తూ
రేపటి పాఠమునందు విద్యతానెందెనిసికొంబ నిరుద్ధదేవను సర్వజీవర బుద్ధియోళ్ నెలసిద్దు కృతిపతి బుద్ధి ఎనిసువను సిద్ధి ఎనిసువ సంకర్షణ ప్రసిద్ధనామక వాసుదేవ నవద్య రూప చతుష్టయಗಳ అరితవనే పండితను అని భగవంతుని వ్యాప్తిత్వాన్ని ఇంకొక రీతిగా ఆ పద్యంలో చెప్తున్నారు. ఆ పద్యాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.